దేశం మొత్తం వినాయకుడికి స్వాగతం పలికి వేడుకలు జరుపుకుంటూ ఉంటే విజయవాడలో మాత్రం ఆ శోభ కనిపించడం లేదు. కృష్ణమ్మ బుడమేరు వరదలకు విజయవాడ అతలాకుతలం కావడంతో ఆ ప్రాంతంలో వినాయక చవితి కోలాహలం ఇప్పుడు కనిపించడం లేదు. సింగ్ నగర్, నందమూరి నగర్, జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, భవానీపురం, ఊర్మిళానగర్, కృష్ణలంక, ఆర్ఆర్పేటలో వరద ప్రవాహం ఇంకా తగ్గనే లేదు. దీంతో ప్రజలెవరూ కూడా పండగను జరుపుకోవడం లేదు. వీధుల్లో చాలా వరకు మండపాలు తగ్గిపోయాయి. ఈ ప్రభావం చిరు వ్యాపారులు, వినాయక తయారీదారులపై పడింది. ఏటా సందడిగా ఉండే మార్కెట్స్ నేడు బోసిపోయి కనిపిస్తున్నాయి. అప్పు చేసి మరీ వ్యాపారం చేస్తున్న వారికి నిరాశే మిగిలింది. వరద ప్రవాహం లేని చోట్ల ఒకంత పండుగ సందడి కనిపిస్తున్న వ్యాపారాలు మాత్రం చాలా మామూలుగానే సాగుతున్నాయి. వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చడంతో పండుగను జరుపుకోలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వినాయకులు నీటిపాలు కావడంతో 10 లక్షలకు పైన నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఇటు చూస్తే విజయవాడలో వరద ప్రభావంగా అక్కడ వినాయక చవితి వేడుకలు కనిపించడం లేదు. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే వినాయక తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ ఆదుకునే చర్యలు ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా? ఈ రోజు వినాయక చవితికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కూడా వినాయక చవితి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు. ఈ వినాయక చవితి పండుగ పైన కూడా ఇటు విజయవాడలో నగరంలో కూడా వరద ప్రభావం అనేది పడిందని కూడా చెప్పుకోవచ్చు. వారం రోజుల నుంచి కూడా వరద ప్రభావం అనేది ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నగర ప్రజలు ఇప్పుడిప్పుడే చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మూడవ గండి ఏదైతే ఉందో శాంతినగర్ సైడ్ ఏదైతే మూడో గండి ఉందో ఆ మూడో గండి అనేది క్లోజ్ చేయాలని యుద్ధ ప్రాతిపదికన ఆర్మీతో సహాయంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొంచెం వరద అనేది ఇటు సింగ్ నగర్ అలాగే నందమూరి నగర్ ఆ సైడ్ కూడా పైపుల్ రోడ్ సైడ్ కూడా ఇంకా ప్రవహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇట్లా వరద ప్రభావంలో తీవ్ర ఇబ్బందుల్ని నగరంలోని ఒక భాగం మొత్తం విచారంతో నిండిపోతా ఉంటే రెండో భాగం కొంచెం పండుగ వాతావరణాన్ని చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కానీ అంత ఉత్సాహంగా అంటే గతంలో జరిగిన వినాయక చవితులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఉత్సాహాన్ని కనపరిచే అవకాశం కనిపించట్లేదు. ఒకటి వరద ఎఫెక్ట్, తీవ్ర వరద ఎఫెక్ట్ అనేది విజయవాడ నగరం వ్యాప్తంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు నగరంలోనే ఒక భాగం చిన్న చిన్న బొమ్మలను ఏర్పాటు చేసుకోవడం పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో మునిగే ప్రాంతాలు అయితే ఉన్నాయో ఎక్కువగా కూడా మాస్ ఏరియా అనేది అటు ఎక్కువగా ఉంటుంది. అటు వినాయక చవితి వేడుకలు అనేది చాలా ఘనంగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రతి గొంతుకి 10-15 విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఈ వరద ప్రభావం వల్ల ఈ విగ్రహాలన్నీ కూడా తీసుకెళ్లి పండుగ చేసుకోవడానికి పరిస్థితి ఏర్పడింది. దాంతో ఎవరైతే యజమానులు ఉన్నారో, విగ్రహాలు తయారు చేసిన తయారీదారులు ఎవరైతే ఉన్నారో తీవ్ర నష్టాలు కూడా కవిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. లక్షల్లో విలువ చేసి 3 నెలల పాటు కష్టపడి మరి అక్కడున్న వినాయకుడి విగ్రహాలను మేము తయారు చేసేవాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని కూడా వాళ్ళ నుంచి కొంచెం విన్నపం కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒక్కొక్క విగ్రహానికి దాదాపుగా కూడా వేలలో ఖర్చు చేశామని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఏదైతే విగ్రహాలు తయారు చేసే మండపం ఏదైతే ఉందో ఆ మండపంలో ఒక్కొక్క రోజుకి 20,000గా కూడా ఇటు తయారీదారులకు అవుతున్న ఖర్చు ఉంది. దీన్ని బట్టి ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని వాళ్ళ డిమాండ్ వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో విషాదకాయలు, ఇటు వరద లేని మా ప్రాంతాల్లో అయితే కొంత పండుగ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.